కూడా అందుకే ముందుకు సాగట్లేదు. అతిపెద్ద దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్యకు సంబంధించినటువంటి కేసును కూడా ముందుకు తీసుకెళ్లట్లేదు, దీని వెనకేదో ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి. ఏమంటారు సార్? ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక ఈ రోజు డిబేట్ కంటెంట్ ఏంటంటే, మోడీ గారు పార్లమెంట్ లో లంచ్ టైంలో తన ఎంపీలతోటి జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియాని టార్గెట్ చేయండి అని ఆయన చెప్పినట్టు దాని మీద మనం కంటెంట్ మాట్లాడుకున్నాం. మిగతా ప్యానెల్లో సభ్యుల్లాగా అనవసరంగా అన్ని విషయాల మీదకి వెళ్ళి ఏమీ చేయలేక సాధించి సాడిపోసినట్టుగా మాట్లాడటం నా వల్ల కాదు. కానీ ఇక విషయానికి వస్తే, మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది, బలమైన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రత్యర్థి కాబట్టి సోషల్ మీడియాని టార్గెట్ చేయమని చెప్పుండొచ్చు. ఎప్పుడైనా ప్రత్యర్థి పార్టీలతోటి మీడియా పరంగా కావచ్చు, విధాన పరంగా కావచ్చు, పరిపాలన పరంగా కావచ్చు, అన్ని విషయాల్లో టార్గెట్ చేసి మాట్లాడుకోవడం పరిపాటి. దానికి ఎందుకని మోడీ గారి లెవెల్కి వెళ్ళి మోడీ గారు అంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా కంటే కూటమి ప్రభుత్వం యొక్క సోషల్ మీడియా కావచ్చు, పరిపాలనా విధానం కావచ్చు, ఆ పార్టీ యొక్క బలాబలాలు కావచ్చు, కూటమి పార్టీ యొక్క బలాబలాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే తక్కువ ఉన్నాయని వాళ్ళు గుర్తించి ఖచ్చితంగా టార్గెట్ చేసి చెప్పమని చెప్పి. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు ఏముంది, గతంలో ఉన్న సోనియా గాంధీ కావచ్చు, ఇప్పుడు మోడీ కావచ్చు, కూటమి పార్టీలు అప్పుడు ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ గానే మాట్లాడుతున్నాయి. ఈ రోజు కొత్తగా మాట్లాడేది ఏముంది? కాబట్టి ఎవరో టార్గెట్ చేశారనో, ఎవరో మాట్లాడారనో మేము మా యొక్క బలాన్ని తగ్గించుకోలేము, మేము ఎవరితో మోకాలొడ్డి వాళ్ళతోటి వీళ్ళతోటి పొత్తులకి వెంపర్లాడే పరిస్థితి కాదు. మేము మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి భారతదేశంలో ఏ పార్టీకి లేని విధమైన హిస్టరీ మాకుంది. కన్సిస్టెంట్ గా సింగిల్ గా 3 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత భారతదేశంలో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉంది. ఈవెన్ దో బీజేపీకి లేదు, ఈవెన్ దో టీడీపీకి లేదు, ఈవెన్ దో భారతదేశంలో ఏ పార్టీకి లేదు ఈ చరిత్ర. కాబట్టి అసలు భయం కానీ, భయపడాల్సిన అవసరం కానీ, ఆ రకమైన విధానం కానీ మా పార్టీకి కానీ, మా సిద్ధాంతానికి కానీ, మా కార్యకర్తలకు కానీ, మా తరపున మా సానుభూతి పరులకు కానీ లేదు. ఇక్కడ విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ప్యానెల్లోని సభ్యులు ఏవేవో మాట్లాడటం మొదలెట్టి మాట్లాడుతున్నారంటే అక్కడే వాళ్ళ బలహీనం అర్థమైపోతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, బలమైన పార్టీగా కింద పైన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఎవరు ఏ తప్పు చేసినా చర్యలు తీసుకునే అధికారం, అవకాశం వాళ్ళకుంది. వాళ్ళు చర్యలు తీసుకోలేకపోతున్నారంటే, కోర్టులో కేసులు ముందుకెళ్ళట్లేదంటే, అప్పుడు కూటమి ప్రభుత్వంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి, అంతకుముందు జరిగిన మారణకాండల నుంచి ఇంతవరకు కేసులు ముందుకెళ్ళట్లేదంటే దానికి కారణం వాళ్ళు చెప్పే వాటిల్లో నిజాలు లేవని. కోర్టులు చెప్పే మాటలను కూడా, కోర్టులు ఇచ్చిన వెసులుబాటులను కూడా, కోర్టులు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా వీళ్ళు తప్పుపట్టే పరిస్థితికి వస్తున్నారంటే వీళ్ళ ఆరోపణలో బలం ఎంత ఉందో అర్థమవుతుంది. రామోజీరావు గారు మార్గదర్శి కేసులో ఎన్నేళ్లు ఆయన లోపలికి వెళ్ళలేదండి? ఎన్నేళ్లు జరిగిందండి ఆ విచారణ? చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో మొన్ననే ఒక సంస్థ జరిపిన సర్వేలో దేశంలో అత్యధిక కేసులు ఉన్న జాబితాలో చంద్రబాబు నాయుడు గారు 3వ స్థానంలో ఉన్నారు, ముఖ్యమంత్రుల్లో 3వ స్థానంలో ఉన్నారు. మరి ఆయన ఎన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు? అంటే ఒక రాజకీయ పరంగా
ఆరోపించి కేసులు పెట్టేస్తే వాళ్ళు దోషులుగా నిర్ధారించే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే అసలు వీళ్ళకి అసలు జ్ఞానం ఎంత ఉందో, న్యాయ వ్యవస్థలో వీళ్ళకి పట్టు ఎంత ఉందో, ఎవరిని దోషులుగా తేల్చాలో ఎవరిని దోషులుగా తేల్చకూడదో కోర్టుల కంటే ముందే వీళ్ళే చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళ భయము, వీళ్ళ తత్తరపాటు, ఎన్నికలు కాలం గడిచే కొద్దీ, ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ వీళ్ళు పసలేని ఆరోపణలు చేసి ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని హ్యూమిలేట్ చేస్తే, అబాస్పాలు చేస్తే, ఆరోపణలు చేస్తే వాళ్ళకి ఏదో మేలు జరుగుతుంది అనుకుంటున్నారు. నేను క్లియర్ గా ఒక మాట చెప్పదలుచుకున్నా. అయ్యా, మీరు పరిపాలనలోకి వచ్చారు, 3 ఏళ్ల పాటు మీకు అధికారం ఉంది, 1.5 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. మీరు ఇప్పటి వరకు మీరేం చేశారో చెప్పుకోండి, భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పుకోండి, ఏం చేస్తారో చెప్పుకోండి, ప్రజలకి ఏ రకమైన మేలు చేస్తారో చెప్పుకోండి. తప్పులేదు. అంతేగాని గత ప్రభుత్వం గురించి, అంతకుముందు ప్రభుత్వం గురించి మీ ఇప్పటికీ మననం చేసుకుంటున్నారు అంటే మీ భయం తేట తెల్లమవుతుంది. మీరేమి ఇంతవరకు పరిపాలన చేయలేదని అర్థమవుతుంది. మీరు ఇప్పటి వరకు రెడ్ బుక్ రాజ్యాంగంతో పెట్టిన కేసుల గురించే మాట్లాడుకుంటున్నారు తప్పితే మీరు పరిపాలనలో ఇంతవరకు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ప్రజల్లో కూడా మీ యొక్క టాపిక్లను బట్టి, మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి అసలు కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఏమి చేయలేదు, ప్రజలకు ఏమి మేలు జరగలేదు అనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చున్నారు. కారణం ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క ఓకే సార్, ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కాజా సుజాత గారు మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, ఇప్పటి వరకు మనం విన్నాం. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు. కాజా సుజాత గారు ఇప్పటి వరకు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. సోనియా గాంధీ, మోడీనే కాదు సోనియా గాంధీనే టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నాయి. అలాగే మేము ఎవరి దగ్గర కూడా వెళ్ళి మోకాళ్ళకి సంబంధించి మోకాళ్ళ మీద కూర్చోలేదు, అలాగే పొత్తులు పెట్టుకోలేదు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏమన్నా ఉందా మీకు? ఏమంటారు దీని గురించి సుజాత గారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సత్యమేవ జయతే అంటూ